ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం. శ్రీమాత్రేనమండి. మే నెలలో మిథున్ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ మాసం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందంటారు? ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీళ్ళకి కలిసి వస్తుందంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మాసంలో మిథున రాశి వారికి 11వ స్థానంలో రవి సంచారము, అందులోనూ 11వ స్థానంలో రవి సంచారం వల్ల మంచి లాభాలు చేకూరేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ధన ధాన్య లాభములు చేకూరుతూ ఉంటాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా ఆదర్శవంతులు అని చెప్పుకోవచ్చు. ఏ సమస్యనైనా జటిలమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకునేటటువంటి జ్ఞానవంతులు అని చెప్పుకోవచ్చు. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు వ్యాపారమునందు మంచి తెలివితేటలు కలిగినటువంటి వారు గాను, అలాగే ఇతరులకు సలహాలు సూచనలు ఇవ్వడంలో గనక మంచి నిష్ణాతులుగా ఉండేటటువంటి అవకాశం మిథున రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్లకు దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే పెద్దలంటే చాలా విశ్వాసం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధించేంత వరకు వదిలిపెట్టినటువంటి శక్తి కలిగినటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అయితే మిథున రాశి వారికి ఈ మాసంలో మంచి లాభాలు ఉంటూ ఉంటాయి. మంచి ధనలాభము, అలాగే మంచి ఆరోగ్యము, అయిన వాళ్లతో మంచి ఆప్యాయతలు, ఇవన్నీ కూడా కలుపుకోలుతనము ఉన్నటువంటి వారిలో మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మాసము ఉద్యోగంతో మంచి లాభాలు ఏర్పడుతూ ఉంటాయి. విద్య అలాగే ఉద్యోగము, అలాగే ధనము, ఇవన్నీ కూడా సంపాదించుకోవడానికి ఈ మాసం చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగినటువంటి వారుగా అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే శౌర్యము, ధైర్యము ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకు గురుభక్తి కావచ్చు, లేదు అని అంటే గనక ముఖ్యంగా దేశభక్తి కావచ్చు చాలా ఎక్కువగా ఉంటుంటాయి ఎవరికి, ఈ యొక్క మిథున రాశి వారికి. అలాగే వీళ్ళు ప్రయాణాలు విపరీతంగా చేస్తూ ఉంటారు. ఒక చోట నిలకడగా లేనటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఎక్కువగా ప్రయాణాలు చేయాలన్నా, విహారయాత్రలు చేయాలన్నా, డబ్బులు ఖర్చు పెట్టాలన్నా విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటి అని అంటే కదా, ప్రకృతి ఆస్వాదించాలి, మంచి మంచి లొకేషన్లకు వెళ్ళాలి, మంచి ఈ యొక్క దేవాలయాలు దర్శించాలి అని ఆలోచన కలిగేటటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారికి 11వ స్థానంలో రవి సంచారం కాబట్టి వీళ్ళకు ధనం సంపాదించేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎవరినైనా సరే ఇట్టే బుట్టలో పడేసి వాళ్ళతో ఏ పనైనా చేయించుకునేటటువంటి క్యాపబిలిటీ, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పు. ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? కాస్త మైనస్ అంటే ఏం చెప్తారు గురుగారు? మైనస్ అంటే గనక వీళ్ళకు లేజీతనం ఎక్కువగా, అంటే ఏదైనా ఒక పనిని అప్పచెప్పాము అని అనుకోండి, అది ఒక గంటలో కావాల్సింది అనవసరంగా వీళ్ళ యొక్క సొంత పైత్యం వాడేసి దాన్ని ఆలస్యం చేసుకోవడము, లేదు అని అంటే గనక అనవసరమైనటువంటి కాలయాపన అంటే టైం వృధా చేయడము ఎక్కువగా వీళ్ళ దాంట్లో ఉంటూ ఉంటుంది. కాబట్టి అలాంటివి కొన్ని మానుకోవాలి. అలాగే వీళ్ళు ఏదైనా పనిని ప్రారంభం చేస్తారు అని అనుకోండి, మన పని అయితే ఏం కాదు, పక్కవాడి పని అన్నారనుకోండి, మన పని వదిలేసి పక్కవాడి పని మీద పడిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటివి కొన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే అన్ని రకాలకు బాగుంటుంది. ప్రస్తుత కాలం వీళ్ళకి ఎలా నడుస్తుంది? పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి జరగబోయే మంచి ఏంటి? ముఖ్యంగా మిథున రాశి వారికి ఏదైనా మంచి అని అనుకుంటే కనుక ఉద్యోగంలో మంచి జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటటువంటి సమయాల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టడం కానీ, లేదు అని అంటే గనక వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించేటటువంటి తెలివి సామర్థ్యాలు రావడం కానీ, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క సందర్భంలో ఏర్పడేటటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ మాసంలో వీళ్ళకు ఒక అదృష్టం ఏంటి అని అంటే కనుక ఏ దాంట్లోనైనా పెట్టుబడి పెట్టి లాభాలను సంపాదిస్తారు, లేదా కొత్త వ్యాపారమైనా ప్రారంభించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి, లేదా లగ్జరీ వస్తువులు కొనుక్కోవడం, లేదా ఆస్తులు, ఇల్లు లేనటువంటి వారు ఇల్లు కొనుక్కోవడము, వివాహం కానటువంటి వారికి వివాహం యోగ్యత రావడము, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయండి. ధన నష్టం ఏమైనా ఉంటుందంటారా? అన్ని అవగేషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి కాస్త డబ్బు పోగొట్టుకోవడం ఇలాంటివి. ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడడం కానీ, లేదు అని అంటే కనుక మద్యము, జూదము అలవాటు పడడం కానీ, ఇలాంటివి కొన్ని లక్షణాలు
అంటేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. బికాజ్ ఏంటి అని అంటే కనుక వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి మిథున రాశి వారికి జన్మస్థానంలో గురు సంచారం ఉంది కాబట్టి డబ్బు వస్తుంది, అలాగే ఖర్చు అయిపోయేటటువంటి లక్షణాలు కూడా అదే రకంగా ఏర్పడుతుంటాయి. కనుక కాస్త వీళ్ళు డబ్బు విషయంలో కానీ లేదా ఈ చెడు వ్యసనాల విషయంలో కానీ తల్లిదండ్రుల కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. పిల్లలకైతే, పెద్దవాళ్ళకైతే వాళ్ళు ఏంటి అంటే కనుక చెడు వ్యసనాలు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ భగవంతుడు అనేటటువంటి కూడా ఆపుతాడు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మాసం కాస్త వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి మాసమే అని చెప్పుకోవచ్చు. ఆస్తులు కొనుక్కోవడానికి ఎంతవరకు కలిసి వస్తుంది అంటారు ప్రస్తుత కాలంలో? ముఖ్యంగా గృహ లాభం కానీ, గృహ యోగం కానీ, లేదు పూర్వీకుల ఆస్తులు కలిసి రావడం కానీ తప్పకుండా ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి. లేదా కోర్టు కేసులు విజయం సాధించడం కానీ, లేదు అని అంటే గనక వీళ్ళకు స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ ఏదైనా వీళ్ళు దాచిపెట్టుకోవడం కానీ తప్పకుండా చేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉంటారండి. ఈ మాసం వీళ్ళకు అందుకే కలిసి వచ్చేటటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభం అంటే పూర్వీకుల ధనం రావడం కానీ, లేదా వీళ్ళు సంపాదించింది వెనక్కి వేసుకోవడం, లేదా దాన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా భూముల మీద, ప్లాట్ల మీద, లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇలాంటివి ఎక్కువగా చేస్తారు. అంటే ఒక స్థిరాస్తిని అయితే ఈ మాసంలో ఏర్పరచుకుంటూ ఉంటారండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకాస్త బాగుంటుంది అంటారు వీళ్ళకి? ముఖ్యంగా మిథున రాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అంటే గనక భారస్పత్య తంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది. లేదు అని అంటే గనక వీళ్ళకు సుదర్శన యాగం కానీ, సుదర్శన హోమం కానీ చేయించుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. జూన్ నెల మనకు విశేషంగా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఎడ్యుకేషన్ చాలా వరకు రీసెట్ అవుతూ ఉంటాయి. సో విద్యార్థుల పరంగా కొత్తగా జాయిన్ చేసే వాళ్ళు, అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. విద్యార్థులకు ఏదన్నా రెమెడీస్ ఏమన్నా చెప్తారా? అంటే సంవత్సరం మొత్తం కలిసి రావడానికి, చదువులో రాణించడానికి ముఖ్యంగా విద్యార్థులకు ఏంటి అంటే ఏకాగ్రత చాలా ముఖ్యము. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఉదయకాలం లేవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఉదయకాలం లేవడం అలవాటు చేసుకునే ఏ విద్యార్థి అయినా కానీ జీవితంలో మంచి పొజిషన్కు వెళ్ళేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ సృష్టిలో జ్ఞానం ఉన్నటువంటిది, తెలివి కలిగినటువంటిది, అలాగే మంచి చెడులు విచక్షణ జ్ఞానం కలిగినటువంటిది కేవలం మనిషి మాత్రమే. ఆ మనిషి కాస్త యూనివర్స్ కి కనెక్ట్ కావాలి అంటే ఉదయకాలం లేవడం చాలా విశేషము. మరీ ముఖ్యంగా విద్యార్థులకు, ఎందుకంటే విద్యార్థులంతా కూడా చదువు అనేటటువంటిది, నాలెడ్జ్ అనేటటువంటిది మనం బ్రెయిన్ తోనే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనకు ఈ యొక్క మెదడులో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ కావచ్చు, లేదు అంటే కనుక జ్ఞాపక శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా జాగృతం అయ్యేటటువంటి సమయం ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మ ముహూర్తము అనేట. అందుకే చిన్నతనంలో వేదాభ్యాసం చేసేటటువంటి వాళ్ళకి ఎందుకు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఈ వేదాభ్యాసం చేయించే వాళ్ళంటే బ్రహ్మ ముహూర్తం అనేటటువంటిది మనిషి యొక్క కాస్మిక్ ఎనర్జీ, మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు యూనివర్స్ కనెక్ట్ అయ్యేటటువంటి, అంటే తొందరగా కనెక్ట్ అవ్వడానికి ఆ సమయము చాలా ఉపయోగపడుతుంది. అందుకే విద్యార్థులకు తొందరగా లేవడం అలవాటు చేసుకోవాలి, అలాగే శుచి శుభ్రత అలవాటు చేసుకోవాలి. విశేషంగా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించేట ప్రయత్నం చేసుకుంటే విద్యార్థులకు ఇంతకంటే మంచి అవకాశం ఇంకోటి లేదండి. ఓవరాల్ గా ఈ నెల వీళ్ళకి ఎలాంటి విశేషాలు జరగబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.